अस्मद्गुरुभ्यो नमः। लक्ष्मीनाथसमारम्भं नाथयामनमध्यमम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परं। वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। आपदामहत्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं वयो नमामि। रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पते नमः। मातर्नमामि कमले कमलायताक्षी श्रीविष्णुकमलवासन विश्वमाता क्षीरोदजे कमलकोमलगर्भगौरी लक्ष्मी प्रसीद सततं नमतां शरण्ये। భాగవతోత్మలారా ఈరోజు మనం శ్రీమద్ రామాయణం అనుసంధానం చేసుకున్నాం. శ్రీమద్ రామాయణం అవతరణ. శ్రీరామాయణం మానవ జీవితానికి ప్రతిబింబం. దానిని అధ్యయనం చేస్తే కానీ మన జీవితాన్ని గురించి మనకు సరి అయిన అవగాహన ఏర్పడదు. మనుషులు భాగ్యంగా సమాజంలో ప్రవర్తిస్తూ తనతో ఉన్న వారికి అందరికీ ఆనందాన్ని కలిగిస్తూ తాను ఆనందాన్ని పొందాలి. సమాజాన్ని విడిచి మానవుడు ఉండలేడు. చైతన్యం గల వ్యక్తులతోనూ అచేతనమైన ప్రకృతితోనూ తాను ఎట్లా ప్రవర్తించి తాను వాటికి ఉపయోగపడి వాని నుండి తాను ఉపయోగాన్ని పొందాలో తెలుసుకొని ఉండటం మానవ కర్తవ్యం. అంతరముగా సర్వవ్యాపకుడైన భగవాన్ని ఎరంగి వాణిని మనం ఎట్లు మన చేతలచే ఆరాధించవలనో తెలుసుకున్నాం. వేదం దాన్ని తెలియజేసే అలౌకికమైన గ్రంథం. సామాన్యులకు ఆచరించి చూపాలని దానిచే లోకములో వ్యాపించిన రాజస తామస ప్రవృత్తులు ఉపశమించి దైవీ ప్రకృతి ఆవిర్భించాలని సర్వేశ్వరుడే దశరథ నందనుడిగా కౌసల్యాతనుడై మానవుడై జన్మించాడు. మానవ మనః ప్రవృత్తి భిన్నములుగా ఉండటకు కారణం సత్వ రజస్తమస్సుల ప్రభావం. వాటిలో రజస్తమస్సులు అణిచిపెట్టి సత్వమహితము ప్రవృత్తిని వృద్ధి పొందించుకుని దివ్యత్వం పొందటం మానవ జీవిత లక్ష్యం. ఈ గుణముల ప్రభావం చే లోకంలో వివిధముల ఉపద్రవములు సంభవించడం వాటిని తగ్గించుకుంటే దైవం సహాయపడి సాధించడం కానీ మన ప్రయత్నం చే సాధ్యం కాదు. మానవ శక్తికి అతీతమైన ఆ ఫలితం సాధించటకు ఎట్లో దైవం తోడ్పడను శ్రీరామావతారాన్ని రూపించడం. భగవానుడే మానవునిగా అవతరించిన రాజస తామసులకు రావణ కుంభకర్ణుల అహంకార హింసా ప్రవృత్తిని మట్టిపెట్టి భీష్ణుని సాత్విక ప్రవృత్తికి పట్టాభిషేకం నుంచి సన్నివేశం శ్రీరామాయణం. ఇది జరిగిన కదా, కల్పితం కాదు, ఏం చేయలేదు అని అందులో వేద ప్రతిపాత్మక ధర్మస్వరూపం బ్రహ్మస్వరూపం నిరూపింపబడిన ఉపదేశమిచ్చే కాక తన ఆచరణముచే వేదార్థము శ్రీరామచంద్రుడు లోకులకు విస్తమనొచ్చినాడు. వేదము మాత్రం చదివిన చాలదనే వాల్మీకిని అనుగ్రహించిన నారదుడు ఉపదేశింపగా చతుర్ముఖుడే దర్శింపజేయగా వాని ముఖము నుండి వెలువడిన వేదమే శ్రీరామాయణం. దీన్ని అధ్యయనం చేసించు ధర్మస్వరూపం బ్రహ్మస్వరూపం స్పష్టంగా తెలియదు. అట్టి వేదార్థమును ఒక కావ్యంగా మృదుమధురములకు శబ్దములతో అర్థములతో రసములతో చక్కని కథా సన్నివేశములతో పాత్ర స్వరూప నిరూపణముతో సాగినది శ్రీరామాయణం. ఇది వేదం వలె శబ్దోచ్చారణ మాత్రమే కాక అంతఃకరణ శుద్ధి కలిగించి భగవత్ ప్రాప్తి రోజుకు పాపరాశను అంతమొందించి సుఖమును ప్రసాదించు. శ్రీరామాయణం భాగ్యధర్మ నిరూపణం అంతరతత్వ నిరూపణం చేయబడింది. ఇటువంటి గ్రంథాన్ని మనం అనుసంధానం చేస్తాం.